రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎం. ఈయనకున్న పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్కి, సొసైటీలో క్రేజ్కి కేంద్ర ప్రభుత్వం ఈయనకి సీఎం పట్టా ఇచ్చింది. కానీ కొత్తల్లుడు పొద్దెరగనట్టు ఈయన ఎప్పుడు అదే పనిలో ఉంటున్నారు. ఆయన కార్యక్రమాలు ఆచరణలో సరిగ్గా పెట్టట్లేదు. ఎంతోమంది సీనియర్ నాయకులున్న ఈయనకే ఎందుకు ఈ పదవిని ఇచ్చారంటే కేంద్ర ప్రభుత్వానికి అర్థమైంది, ఈయనని సీఎం చేయకపోతే రాష్ట్రంలో వాళ్ళ పట్టు విడిపోతుందని, జనాలు కూడా వ్యతిరేకిస్తారని. కాంగ్రెస్ ప్రభుత్వం పవర్లోకి రావడానికి తమ మేనిఫెస్టోలో వింత వింత స్కీములతో వచ్చింది. అవి కూడా అమలు చేసుకుంటూనే వచ్చారు. కానీ వాటి వెనకాల ఉన్న దృక్పథం ఏంటో నేను ఇప్పుడు చెప్తాను. కరెంటుని 200 యూనిట్ వరకు ఫ్రీగా ఇస్తా అన్నారు. కానీ ఒక్కసారి పవర్లోకి వచ్చిన తర్వాత మీరు మీ నేటివ్ రెసిడెంట్స్ అయి ఉండాలి, అందులో ఒకటి మీరు మీ సొంత ఇంట్లోనే నివసించి ఉండాలి అన్నారు. ఈ రోజుల్లో ఉద్యోగం కోసం ఏదో ఒక ఊరికి వెళ్ళి నివసిస్తున్నారు తప్ప సొంత ఇంట్లలో ఎవరు ఉంటున్నారు? అందులో ఒకటి రేషన్ కార్డు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ రేట్కి దగ్గరలో ఉన్న ఏ వ్యక్తికైనా రేషన్ కార్డు ఉండదు. అంటే 90% మెంబర్స్కి ఈ స్కీమ్ వర్తించదు. ఒక 10% మెంబర్స్కే ఇది వర్తిస్తుంది. రెండో స్కీమ్ ఫ్రీ సిలిండర్. ఫ్రీ సిలిండర్ అంటే మీకు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్తే మీకు అంతకన్నా తక్కువ రేటుకి ఇస్తారు. కానీ వీళ్ళు ఏదో ఫ్రీగా ఇస్తున్నట్టు దానికి కలరింగ్ ఇస్తున్నారు. మూడోది ఫ్రీ బస్. వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత బస్ ఛార్జీలో రేట్లు చూసుకుంటే 20 సంవత్సరాల్లో పెంచాల్సిన రేట్లు 2 ఏళ్లలో పెంచారు. అంటే మీరు మీ పక్కనున్న వ్యక్తికి కూడా మీరే డబ్బులు కడుతున్నారు. మినిస్టర్స్ వీళ్ళు అసలు ఎందుకుంటారో కూడా తెలియదు. ఎందుకంటే వీళ్ళు జస్ట్ గవర్నమెంట్ యొక్క అలవెన్స్, శాలరీలు అవి తీసుకోవడానికి తప్ప వీళ్ళల్లో శాఖలపై పట్టు, పబ్లిక్ స్పీకింగ్, పబ్లిక్ డొమైన్లో సిటిజన్స్తో ఇంటరాక్ట్ అవ్వటం కూడా తెలియదు. వీళ్ళని ఇంతవరకు నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి లేదా తమ వరకు అసెంబ్లీలో మాట్లాడటం కూడా చూడలేదు. వీళ్ళు జస్ట్ స్లీపర్ సెల్స్లా పనిచేస్తున్నారు అంతే. ఒక్కసారి పవర్లోకి వచ్చాక ఏం చేస్తారులే అని మా దగ్గర డబ్బులు లేవు ఎటువంటి రుణమాఫీ చేయటానికి అని కరాఖండిగా చెప్పేశారు. ఒక ఆర్టీఐలో 10 రూపాయలు కడితే మనకి ఏ పబ్లిక్ డాక్యుమెంట్ అయినా దొరుకుతుంది. కనీసం అవి తీసుకొని మన స్టేట్ బడ్జెట్ ఎంత, వాటికి ఉన్న డెట్స్ ఏంటి అన్న విషయం తెలుసుకునే మినిమం నాలెడ్జ్ కూడా లేదు. చాలామంది అంటారు అందులో నిజాలు ఉంటాయని, ఏంటి గ్యారంటీ అని. అది ఆడిట్ చేసేది కాగ్, కంట్రోలర్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా. అతను నీకు చుట్టం, నాకు చుట్టం, సీఎం చుట్టం కాదు. వాళ్ళకి ఎటువంటి భేదాలు ఉండవు. దావోస్కి వెళ్ళి రెండు కంపెనీలను తీసుకొని వచ్చారు. ఎలాగో హైదరాబాద్ ఈజ్ ఏ మెట్రో సిటీ కాబట్టి అక్కడ కంపెనీ పెట్టడానికి ఎవరైనా ముందుకు వస్తారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఎంఎన్సీస్ అన్నీ అక్కడే ఉన్నాయి. సో అదే విషయం. వీళ్ళ హయాంలో జరిగిన మంచి విషయం ఏదైనా ఉందంటే పెన్షన్ని పెంచారు, వికలాంగులకి ఎక్కువ ఇస్తున్నారు. అందులోటి హైడ్రాని కూడా ఇంప్లిమెంట్ చేశారు. దానివల్ల చెరువులు అన్నీ బాగుపడ్డాయి. ఎందుకంటే మన వనరుల్ని మనమే కాపాడుకోవాలి. యాజ్ ఏ తెలంగాణ రెసిడెంట్ నాకు మన రాష్ట్రంపై కోపం లేదు. కానీ పక్క రాష్ట్రం వాళ్ళు 15 లక్షల కోట్ల అప్పులు ఉన్న తమ రాష్ట్రాన్ని మెరుగుపరుచుకుంటూ, కంపెనీస్ తెచ్చుకుంటూ, ఈ గవర్నెన్స్ సిస్టమ్స్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ, ఇంకా ఏఐలోనూ అన్నిట్లోనూ ముందుంటున్నారు. కానీ మనం ఎక్కడేసిన గొంగళ్ళు అక్కడే ఉన్నాం. మనం తాగటంలో ఫస్ట్ తప్ప దేంట్లోనూ ఉండట్లేదు. ఏమన్నా అంటే
హైదరాబాద్ని చూపించుకుంటాం. మనకి సివిలైజేషన్లో మంచిగా ఉండాలి. వరంగల్కి ఒక ఎయిర్పోర్ట్ రావాలి. మనం బాగా గ్రోత్లోకి రావాలి. అది రావాలంటే ఈ రాజకీయ నాయకులు మారాలి. పిచ్చాడు వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో అయిపో.